మిత్రులకు అందరికీ నమస్తే. తమారు వెంకటకోటయ్య గారు అప్పుడే మై గాడ్ ఫాదర్, మై మోడల్, దశ, దిశ, మార్గనిర్దేశి ముసలయ్య గారు అలియాస్ తమారు వెంకటకోటయ్య గారు. స్వతంత్రానికి పూర్వం చేసిన స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. సో నేనెవరైనా దేవుడు ఒక వరం ఇస్తే నేను ఎవరినైనా తెచ్చుకోవాలంటే దేవుడు ఏదైనా కోరుకుంటే దేవుడు ఏం కోరుకుంటాడు? ఫస్ట్ మనిషి, డబ్బు, బంగారం ఏదైనా. మొదటి కోరిక అయితే ఆయన నేను బతికించుకోవాలని అనుకుంటాను నాకు సంబంధించి. మిగతా ఆయన చూసుకుంటాడు. మనకి ఏదైనా లోటు ఉంటే ఆయన చూసేసుకుంటాడు. డబ్బులున్నా మనం కోఆర్డినేషన్ సరిగ్గా చేయలేస్తాం, లేదు బంగారంకి టన్నుల కొద్ది ఉన్నా మనం కోఆర్డినేషన్ చేయలేస్తాం లేలే, కానీ ఆయన అంటే అవన్నీ కోఆర్డినేషన్ చేసేస్తాడు. సో తమారు బ్రహ్మయ్య లక్ష్మీదేవి దంపతులకు 5 కొడుకులు: గోవిందు, భద్రయ్య, భూషయ్య, ముసలయ్య అలియాస్ తమారు వెంకటకోటయ్య, నారాయణ. అక్క చెల్లెలకు సంబంధించి నాగమ్మ, నరసమ్మ, భూషమ్మ. సో ఇది పెద్ద కుటుంబం. ఆనాడు స్వతంత్రానికి ముందు నైజాం నవాబు పరిపాలన ఉండేది. భారతదేశం అంతా 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే తెలంగాణ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17 విముక్తి జరిగింది. సో ఈ క్రమంలో ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభ కానీ కమ్యూనిస్ట్ పార్టీ పేరుతోనే ఏదైతే ఉన్నదో ఆ కుటుంబం పెద్దది కావటం తురిగిపోవడంలో జరిగింది. మొదటి రాజకీయ శిక్షణ తరగతులు రావెళ్ళ జానకి రామయ్య నేతృత్వంలో రెండో రాజకీయ పాఠశాల మా తాతలు అయినటువంటి మై హీరో, మై బాస్ అయినటువంటి తమ్మర వెంకటకోటయ్య అలియాస్ ముసలయ్య గారి యొక్క ఇదిగా ఉన్నది. సో వీళ్ళ కుటుంబం అంతా తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక రకాలైనటువంటి ఇదిగా ఉన్నది. ఆ రోజు సిఐని బొచ్చు దొర అనేవాళ్ళు. ఆయన అకృత్యాలు అన్నీ ఉండేగా. సో కుటుంబాల్లో ఆడవాళ్ళని అనేక ఇబ్బంది పెట్టారు. మగవాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండేది కాదు. సో మా ఇళ్ళ మీద అయితే రాళ్ళు కూడా వేశారు ఆ రోజులలో, ముఠా గొడవలు వాటిలలో నాకు తెలుసు, మా పాత ఇళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు. సో దాంతో పాటు అనేక ఇబ్బందులు ఉండేవి. సో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఒకవైపు అయితే, అంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటే ఇటు సూర్యుడు అస్తమిస్తుంటే ఇటు సూర్యుడు ఉదయిస్తుంటాడు. అంత విశాలమైనటువంటి సామ్రాజ్యం ఉంటుంది. దానికి గుమస్తా నైజాం నవాబ్. ఇక్కడ పౌర హక్కులు ఉండేవి కావు. అక్షరాస్యత కూడా 15% ఉండేది కాదు. పేదరికం 80 నుంచి 90% పేదరికం ఉండేది. సో అదొక రజాకార్, అంటే పోలీసు వాళ్ళు అనేక అకృత్యాలు జరుగుతూ ఉండేది. రజాకారుల పేరుతోని, నైజాం నవాబ్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో కమ్మ దొరలు, రెడ్డి దొరలు, విష్ణునూరు దేశముఖ్ గూండాలు వీళ్ళు రాజ్యాలు వెళ్తుండేది. సో చాకలి ఐలమ్మ పోరాటం కూడా ఇదే క్రమం. సో నల్గొండ జిల్లాకు సంబంధించి చాకలి ఐలమ్మ వచ్చిన, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో చాలా ప్రాధాన్యత ఉంది. వీళ్ళ 5 అన్నదమ్ములు కుటుంబం అంతా కూడా యావత్తు కమ్యూనిస్ట్ పార్టీగా ఆంధ్ర మహాసభగా ఉండేది. అనేక కష్ట నష్టాలు కోర్చారు. అనేక మంది జైళ్ళకు పోయారు. కడలూరు, జాల్నా జైళ్ళు. సో ఆ విధంగా తమ్మార వెంకటకోటయ్య గారికి కుటుంబాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇక అది పరిస్థితి. 4 అక్కా చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. తమ్మార వెంకటకోటయ్య గారు సంబంధించి ఆవించే అమ్మాయం సామ్రాజ్యం గారు. సో నా అందరి పెత్తనం అంతా వెంకటకోటయ్య గారిదే. సో ఇంటికి సంబంధించిన విషయాలు అమ్మదున్నా, దానికి సంబంధించిన కోఆర్డినేషన్ కూడా ఆయన చదువుకోని ఇంజనీర్ అంటారు ముసలయ్య గారిని, వెంకటకోటయ్య గారు అలియాస్ ముసలయ్య గారిని. నాన్నకు సంబంధించి ఆయన, నేను చెప్తున్నాను కదా, దేవుడు ఒక వరం కోరుకుంటే ఆయనే కోరుకుంటాను నేను, ఆయన బతికించమని. ఎందుకంటే డబ్బులు అవసరం లేదు ఆయన అంటే, డబ్బులు బంగారం అవసరం లేదు. ఆయన్ని కోఆర్డినేషన్ అవన్నీ వచ్చేస్తాయి. మనం ఎక్కడో అడవిలో ఉన్నాము, ఒక ఫోన్ చేసుకోవాలంటే, ఎవరికి మనం ఫోన్ చేసుకోవాలంటే మొదటి ఫోన్ ఆయనకే చేస్తాను ఆయన ఉంటే. సో అది, సో ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి జరిగింది. సో దాంతోపాటు తెలంగాణ సాయుధ పోరాటంలో లక్ష్మీపురం, గోవిందపురం, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. సో నైజాం పరిపాలనలో 7గురిని చంపి ఒకే చితిపైన కాల్చేశారు. అది ఊరు బయట అంత్యక్రియలు జరుగుతుంది, ఏ కులమైనా, కులాలు ఏమైనా, మతాలు ఏమైనా. కానీ నడి ఊరిలో 7గురిని ఇది చేశారు. ఒక కొరియర్కి సంబంధించినటువంటి కార్యక్రమం జరగటం వల్ల ఆ 7గురితో పాటు 8 మంది మన హీరో తమ్మార వెంకటకోటయ్య గారు అలియాస్ ముసలయ్య గారు ఉన్నారు. ఆయన అన్నం తేయడానికి క్యారేజ్ తీసుకురావడానికి, బొచ్చు ధరకి క్యారేజ్ తీసుకురామంటే అన్నం తేయడానికి పోయాడు. ఈ క్రమంలో ఆయన బతికిపోయాడు. ఆయన చనిపోయి ఉంటే ఆ రోజు మేమందరం ఉండేవాళ్ళం కాదు. సో ఏదైనా, సో సమాజం కోసం దున్నేవాడికి భూమి, కష్టించి రైతన్నకు శ్రమకు పడుతుంది దక్కాలని చెప్పేసి, ఆ విధంగా ఆకలి కేకలు అంతం కావాలని చెప్పేసి జరిగినటువంటి మాత్ర పోరాటంలో అందులో చాలా కీలకంగా ఉన్నటువంటిది. తన జీవితకాలం కొన్ని విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఆయన చూసినప్పుడు. జనరల్గా కొంతమంది దేవుడి భక్తులు ఉంటారు, భక్తులు విపరీతమైన భక్తి అంటే బీజేపీ అంటున్నారు. దేవుడిని పట్టించుకోలేదంటే నాస్తికులు అంటారు, భౌతికవాదులు అంటారు. సో ఆయన రెండింటిని, భౌతికవాదాన్ని, భావవాదాన్ని, దేవుణ్ణి ఆయన పోయినన్ని సార్లు ఎవరు పోలే నాకు తెలిసి మా జిల్లాలో తిరుపతికి. అన్నిసార్లు దేవాలయాలకు వెళ్ళాడు, తిరుపతి యాత్రలు పెట్టాడు, తిరుపతిలో వెళ్ళాడు.
ఆయన చనిపోయి అసలు సిక్ అయ్యేదాకా కూడా మా మదరు కొద్దిగా సిక్ అయ్యి ఇదైందా టైంలో 1, 2 సంవత్సరాలు వెళ్ళలేదు కానీ మిగిలిన పీరియడ్ అంతా ఖచ్చితంగా తిరుపతి వెళ్ళొచ్చాడు. ఆయన ఉన్నంతకాలం అనేక దేవాలయాలకు వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. చివరికి భద్రాచలంలో కూడా ఒకసారి బోడిగుండు చేయించుకొని వచ్చాడు. ఇంకా 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో చనిపోతానంగా. భక్తి రెండో వైపు బీజేపీకి సంబంధించి ఆయనకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అద్వానీ అంటే అసలు పడేది కాదు. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని కించపరిచేవాడు. ఎందుకంటే ఆయనకు ఆ బాధ తెలుసు, చనిపోయేవాడు కాబట్టి. సో ఏదేమైనా భౌతికవాదాన్ని, భావవాదాన్ని ఒకవైపు కమ్యూనిస్ట్గా ఉన్నాడు, రెండో వైపు భావవాదం దేవుని యొక్క ఇది ఉండేది. గ్రామ పంచాయతీ రాజకీయాల్లో లోకలు పనిచేస్తూ పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కడైనా పోయేవాడు. ఒక్కడే మేడే జెండా ఎగరేసి వచ్చాడు. నలుగురితో పోయి తీసుకుని జెండా ఎగరేసి వచ్చాడు. ఒక్కడైనా పోయి పార్టీ జెండా ఎగరేసి లోకల్ అందరితో కలిసి జర్నీ చేసే ప్రయాణం చేసేవాడు. ఆ విధంగా తమ్మారపు వెంకట కోటయ్య గారికి సంబంధించినటువంటి ఇది ఉండేది. సో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున జరిగిన తర్వాత అనేక చర్చలు ఉన్నాయి. దాన్ని ఎందుకు కమ్యూనిస్టులు రాజ్యాధికారంలోకి రాలేదని దానికి వచ్చినప్పుడు సో ఇప్పుడున్నటువంటి సామాజిక న్యాయం జరిగిందా లేదా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. సో ఆయన జీవితకాలం లెఫ్టిస్ట్గానే ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ ఇవాళ సమాజం ముందు కొన్ని ప్రశ్నలు మనకి ఉన్నాయి. అవి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు. నేను ఆ ఎజెండాని చెప్పే ప్రయత్నం చేస్తాను. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ. ఇంకా లోకల్ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో లోకల్ డిమాండ్స్ను కూడా చేసే కార్యక్రమం ఉన్నది. సో త్రాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యం, ఉపాధి రంగాలకు సంబంధించి లోకల్ చెక్ డ్యాముల దగ్గర నుంచి ప్రజల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఉద్యోగవత్తిని పెంచేది, ఉపాధిని పెంచేది, అగ్రికల్చర్ సెక్టర్ని డెవలప్మెంట్ చేసేది, సేవల రంగాన్ని డెవలప్ చేసేది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రభుత్వానికి సంబంధించి 100 రంగాలు 1000 రంగాలు అంటే ఆ సెక్టార్లకు సంబంధించి ఆ విధంగా ముందుకెళ్లే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలనేది మన ముందున్నది ఇది. సో ఇక తమ్మారపు వెంకట కోటయ్య గారు ఆయనకు సంబంధించి ఆయనకు ఆలుగడ్డల కూర ఇష్టం ఉండేది కాదు. ఆయన ఆలుగడ్డలు తెచ్చేవాళ్ళు, నేను తింటాను, ఇక మా ఇంట్లో తినేవాళ్ళు ఉన్నా. సో దాంతో పాటు నాన్ వెజ్ ప్రియుడు. 93, 95 ఏళ్ళ పాటు బతికాడు. నాన్ వెజ్ తినేవాడు. సో ఆయన చుట్టకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి ఒక ఇబ్బంది వచ్చింది. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు. చుట్ట తాగడం పని చేశాడు. మందుకు ఎప్పుడు దూరం. ఆయన బతుకు తెరువుకు సంబంధించి మట్టి పనితో స్టార్ట్ అయ్యి అనేక వ్యాపారాలు చేసి రైతుగా ఎదిగాడు. సో ఏదైనా మందు అంటే ఆయన జీవితకాలంలో మందు తాగల, చుట్ట తాగేవాడు, అది మానేయగలిగాడు. సో ఊర్లో ఉద్యమాల ప్రభావం ఉండటం, ఆయన కుటుంబంలో ఉండటం, ఇవన్నీ కారణాలు కావచ్చు. ఆయన స్ట్రాంగ్ పర్సనాలిటీ, మేధావి, చదువుకొని ఇంజనీరు, అనాలిసిస్ చేయగలడు. సో వాళ్ళ అన్నయ్యకి సంబంధించి వ్యవసాయ కార్మిక సంఘం పదవి ఇచ్చిన తర్వాత జిల్లా అధ్యక్షుడు జరిగినటువంటి అన్యాయాలు నాకు చెప్పాడు. నేను పాలిటిక్స్లో ప్రొఫెషనల్ ఉన్నప్పుడు. సో నాకు సంబంధించి పాలిటిక్స్లో ప్రొఫెషనల్స్ వచ్చేటప్పుడు ఆయన కొన్ని చెప్పేవాడు. సో హైలీ ఎడ్యుకేషన్ చదివించినప్పుడు ఆయన ఒకసారి మాకు లక్ష్మీపురం గోవిందాపురం నుంచి, అంటే గోవిందాపురం బేస్డ్, గోవిందాపురం నుంచి నాగాలాండ్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎవరు ఉత్తరం చదవన్నారట. తెల్ల పంచ, తెల్ల సొక్క, భుజాన్ని తెల్లకాండ వేసుకొని చేతి గడియారం పెట్టుకుంటే ఇప్పుడే పాన్ వేసుకుని వస్తానని పాన్ షాప్ దగ్గర పాన్ కట్టించుకొని ఇక్కడ పక్కకు వచ్చి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడట. అంటే ఆయన చదువుకోలేదు కాబట్టి చదువు విలువ ఆయనకు తెలుసు. అందుకోసం ఆయన పరిధిలో ఉన్న వాళ్ళందరికీ చదువు చెప్పించే కార్యక్రమం చేశాడు. ఎవరన్నా పిల్లలకు సంబంధించి చదివించాలని చెప్పేవాడు. ఆ విధంగా మురిసిపోయేవాడు. సో మానవ జీవితం 100 ఏళ్ళలోపు ఆయన 90 ఏళ్ళు బతికాడు. సో ఏది ఏమైనా మరొకసారి అప్పుడే రెండవ వర్ధంతి వచ్చిందా అనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా మహానుభావుడికి ఈ సందర్భంగా రుణపడి ఉంటామని చెప్పేసి, ముఖ్యంగా నా బతికేదో నేను బతుకుతూ, మా బతికేదో మేము బతుకుతూ సమాజానికి మా చేతనే అంత జీవితం నీ అంత గొప్పగా అయితే మేము చేయలేస్తాం లేదు. ఎందుకంటే చనిపోయేవాడి కదా తెలంగాణ సాయుధ పోరాటంలో. సో ఏది ఏమైనా ఆ విధంగా మనం తెలియజేసుకుంటూ వాళ్ళ అన్నదమ్ములందరికీ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించినటువంటి స్వతంత్ర సమరయోధులుగా ప్రభుత్వం గుర్తించింది. సో ఆ విధంగా గౌరవించిందని అనుకోవచ్చు. సో జీవితకాలం ఎర్ర లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన భావాలు. అంత మాత్రం రష్యా, చైనా, క్యూబా అనేది ఏం కాదు. ఆ విషయాలు తెలుసు ఆయనకి, చదువుకోలేదనే కానీ గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ వాళ్ళ విధి విధానాలు తెలుసు. వార్తలు వింటాడు, డిస్కస్ చేస్తాడు. ఆ విధంగా పూర్తి అవగాహన కలిగినటువంటి ఇంటెలెక్చువల్ అని భావిస్తాను. చాలామంది చదువుకున్న వాళ్ళకి ఇంటెలెక్చువల్ అంటారు. చదువుకోని ఇంజనీర్ అనేది నాకున్న అభిప్రాయం, చాలామంది అభిప్రాయం కూడా అది. సో చాలామందికి విద్యాబుద్ధులు నేర్పి చేశాడు. ఆయన స్వర్గానికే పోయి ఉంటాడని భావిస్తున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఆ రోజు కమ్యూనిస్టు వర్షన్స్లో ఇవాళ ఉన్నది ఏంటంటే ఆయన నమ్మిన పొలిటికల్ పార్టీకి ఆయన జీవితకాలం కట్టుబడి ఉన్న మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకి ఆ రోజున దానికి
బీసీ, ఎస్సీలకు సంబంధించి 75 ఉన్నారు. వీళ్ళకి రాజ్యాధికారాన్ని అప్పజెప్పుకుంటే వేరుగా ఉండే అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో సామాజిక న్యాయం, భూమి పంపిణీ ఇయాల డిమాండ్‌గా ఉంది. ఇప్పటికే నేను చెప్పినటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నదో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు కట్టుకోవడాన్ని బట్టి ఫ్రెంచ్ విప్లవ నినాదాలు అంటే కార్ల్ మార్క్స్ పుట్టకముందు నుంచి నినాదాలు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, అదేవిధంగా భూమి పంపిణీతో పాటు సామాజిక న్యాయం. సో లోకల్ డిమాండ్స్ మళ్ళీ చెప్పినట్టుంది రెండోసారి. సో ఏదేమైనా ఇది. సో ఆయనకి మళ్ళీ ఒకసారి రెండో వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన పద్ధతిలో, సో ముఖ్యంగా భౌతికవాది, భావవాది ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటాం. ఆయన సాటి. సో ఆయన చెమట చుక్కలు చూసినప్పుడు ఎనర్జీ వస్తుంది. సో నేను ముందు తాగాను, సిగరెట్ తాగానంటే ఆయన ఇన్స్పిరేషన్, ఆయన పెరిగినటువంటి వాతావరణ ఇన్స్పిరేషను, ఆయనకి సంబంధించి వచ్చినటువంటి జీవితాల్లో కష్టాలు. ముఖ్యంగా మా బాబాయ్ చనిపోయాడులే కానీ ఒక పిన్ని తాగుబోతు, ఒక పిన్ని భర్త తాగుబోతు ఆయన జీవితకాలంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు మా పిన్నికి సంబంధించి. ఆయన ఎప్పుడు కోపం వచ్చేది కానీ అణుచుకునేవాడు. చాలా రోజులు నైట్ నేను దగ్గరగా ఉండేవాడిని కాబట్టి చూసేవాడిని, చర్చించేవాడు. ఆడపిల్లల జీవితాలు ఎలా ఉన్నాయి, మగపిల్లల జీవితాలు ఎట్లా ఉన్నాయి, ఊరు ఎట్లా ఉండేవాడు. ఆయన ఐడియా డిస్కషన్ ఉండేది మీద ఆయన. సో మా బాబాయిని కొట్టాను నేను. కొట్టిన తర్వాత చిరునవ్వులో ఒక కామ్రేడ్ వర్ధంతికి నేను వెళ్ళాను. ఆయన వేస్తే నన్ను హీరోలా చూశాడు. నేను ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు ఉన్నటువంటి రామ్ చరణ్ చౌదరి, ప్రిన్స్ మహేష్ బాబు కంటే హీరోలా చూశాడు. అసలు ఎంత హీరోలా చూశాడు నాకే అర్థం కాలేదు. ఎందుకు ఇలా చూస్తున్నాడు ఎప్పుడు అంటే చైల్డ్హుడ్ నుంచి నేను తెలుసు కాబట్టి. సో సో అంత అన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదేంది. సో ఇదేనా ఆయన స్వర్గంలోనే ఉంటాడని భావిస్తాను. ఆయనకి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య.